పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. సత్తెనపల్లి పట్టణం అశోక్ నగర్ కు చెందిన మద్దిగుంట శిరీష పురిటి నొప్పులతో శనివారం ప్రశాంతి ఆసుపత్రిలో చేరింది. నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన వైద్యులు ఆదివారం వరకు వెయిట్ చేయాలని చెప్పారు. చివరకు ఆదివారం రాత్రి నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పిన వైద్యులు ఆ తర్వాత ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. చివరికి ఆపరేషన్ చేసి బాబును బయటకు తీయగా బాబు మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నార్మల్ డెలివరీ అని చెప్పి గంట ముందు వచ్చి నార్మల్ డెలివరీ సాధ్యపడదని చెప్పి ఆపరేషన్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే బాబు చనిపోయాడని బాధితులు ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. రెండు గంటలన్నర పుషింగ్ రానప్పుడు ఇప్పుడు నార్మల్ డెలివరీ, ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ, రెండో నార్మల్ డెలివరీ రానప్పుడు సిజేరియన్కి పోవాలి. సిజేరియన్కి పోకుండా 2 గంటల సేపు ఉమ్మనీరు పోయిందన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు సిజేరియన్కి పోవాలిగా. ఆదివారాలండి మొత్తు డాక్టర్లు ఏడుంటారండి అని చెప్పేసి అన్నారు. మరి పరిస్థితి చేయిదారినప్పుడు మొత్తు ఆపరేషన్కి ఎందుకు పోయారు? మరి మీరు మొత్తు డాక్టర్ 5 నిమిషాల్లో వచ్చాడు. మొత్తు డాక్టర్ 5 నిమిషాల్లో మీరు చేయాలనుకుంటే ఎంతసేపు? నువ్వు నిర్లక్ష్యంగా ఎక్కడో ఉండి ఎవరినో హాస్పిటల్ పెడితే నీదే హాస్పిటల్ ఇంకొకరిని ఎవరినన్నా నీ హాస్పిటల్కి నువ్వు రెస్పాన్సిబిలిటీ. నువ్వు బాధ్యత లేకపోవటం వల్ల ఈరోజు మా కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆపరేషన్ బాబుకి హార్ట్ బీట్ పడిపోయింది, చెయ్యి దాటిపోయింది, ఇంకా వల్ల కాదు, అమ్మో ఏదైనా జరిగిపోయింది అని చెప్పేసి ఆలోచనతో నువ్వు ఈరోజు ఆపరేషన్ చేసావు. 5 నిమిషాల్లో మొత్తం డాక్టర్ వచ్చారు. అదేదో మేము 5:30కు లోపల పోయినప్పుడు 6:30 మేము దండం పెట్టాం. అమ్మ చేయండి అమ్మ, ఆపరేషన్ చేయండి అమ్మ. అదేమంటే ఏమయ్యా మేము పుష్ చేస్తున్నామయ్యా, ఆమె మొక్కట్లేదా అంటే ఆమె వల్ల కావట్లా, ఆమెకు సహకరించినప్పుడు నువ్వేం చేయాలా? పిల్లగాడిని నాశనం చేస్తావా? ఫస్ట్ డెలివరీ కూడా మా బాబు ఇక్కడే జరిగింది. అయితే ప్రశాంతి గారి మీద అదే నమ్మకంతో నేను ఇప్పుడు వచ్చి మేడం గారి దగ్గర చేయించుకున్నాను నార్మల్ డెలివరీ. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 10 నెలలు అమ్మాయి మేడం గారి దగ్గర చూపించుకున్నాను. మేడం గారి దగ్గర నమ్మకంతో మేడం గారు ఆపరేషన్ నార్మల్ డెలివరీ చేస్తారని నమ్మకంతో మేడం గారి దగ్గరికి వచ్చాను. అయితే ఈ 10 నెలలు మేడం గారు చూశారు, బాగానే చూశారు, నేనే కాదనట్లేదు. అయితే లాస్ట్కి వచ్చేదానికి ఇవాళ ఆపరేషన్ నొప్పులు వస్తాయి అనే టైంకి మేడం గారు ఎక్కడికో వెళ్ళిపోయారు, వేరే డాక్టర్ గారిని తీసుకొచ్చారంట. ఆ విషయం మాకు తెలియదు, కనీసం మేడం గారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ చేయలేదు. మా వాళ్ళు ఎవరికి చెప్పినా ఆ మేడం గారు ఫోన్ ఎత్తలేదు, కనీసం స్టాఫ్ నర్స్ ఫోన్ చేసినా మేడం గారు ఫోన్ ఎత్తలేదు. దీనికి మేడం గారు అడిగితే ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు.